కూల్ డ్రింక్ తీసుకోండి. సారీ అండి. మేడం సారీ, తీసుకోండి. తీసుకోండి. పింక్ సారీయా? చెప్తా. నయనం మధురం హసితం మధురం హృదయం మధురం గమనం మధురం మధురాధిపతేరఖిలం మధురం మధురం మధురం. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. హేలా చారడేసి కళ్ళ గుండెల్లో గుచ్చుకున్న ముళ్ళా. ఓహో హేలా పువ్వంటి పెదాల నా శ్వాస నాపే బంగారు బాణాలా. మొట్టమొదటిసారి పట్ట పగటి వేళ ఎదురైంది చందమామ. మధుమంత్రం చవి చూస్తున్నా. ఓ ఓ ఓ ఓ మరయంత్రం అయిపోతున్నా. అడుగే నన్ను వద్దన్నా పరుగే గాగేనా. ఇది వరకటి నేనేనా ఇలా ఉన్నా. నాలో ప్రేమను నీ కానుకివ్వగా అరిచేతులంతో మోలిచెను పూవనం. నీ వల్లనే చెలి నా గుండెలో తుల్లో ఓ పాల పుంత పేలిన సంబరం. మమ్మీ డాడీ మనం కూడా ఆడదాం రండి డాడీ.
పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు చెలి కనిపించేనా కను చాటుగా నాకు తన ప్రేమ చెప్పేనా ఈనాడు తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా తన జాడేమిటో తెలియలేక నాకు గుండెల్లో గుబులు పుట్టేనా దాండియా ఆటలు వాడ సరదా పాటలు పాడ గుజరాత్ పడుచులు వాడ ప్రియుడే చెలికై చూడ ఇప్పుడు దీప్తి అక్క శ్రావణ్ బావ ఆడాలి. అత్తయ్య గారు, మీరు నేను ఒకే కలర్ చీర కట్టుకున్నామే, సేమ్ పించ్. మన మనసులు, కోరికలు, రుచులు, అభిరుచులు ఒక్కటే అన్నమాట. అలాగే ఉంది. మీకు ఈ కలర్ ఇష్టమా? అవునమ్మా. నాకు ఆదిత్య గారికి ఈ కలర్ అంటే చాలా ఇష్టం. అదృష్టవంతురాలివి. ఇద్దరి అభిరుచులు కలవటం చాలా అరుదు. అవునత్తయ్య గారు, నేను ఆదిత్య గారి భార్యనవ్వడం నా అదృష్టం, పూర్వజన్మ ఫలితం అనుకుంటాను. పెళ్ళిళ్ళు దేవతలు నిర్ణయిస్తారని అందుకే అంటారు. ప్రియా ఇక్కడ అమ్మా, భయమేస్తుంది. పక్కనే ఉన్నానమ్మా, భయపడకు, నేనున్నాను కదా. ఈ టైంలో కరెంటు పోయిందేంటి ఆదిత్య? నేను అదే చూస్తున్నాను పిన్ని.
అత్తయ్య గారు నానమ్మ పిన్ని నేనమ్మా పిన్ని 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 ఇదేంటి ప్లాన్ ఇలా రివర్స్ అయిందేంటి? ఛా, మిస్ అయింది. ధరణి మిస్ అయ్యావే. ఛా, నానమ్మ లేపి నానమ్మ నానమ్మ అత్తయ్య గారు తప్పుకో. అత్తయ్య ఇక్కడ గారు కూర్చోబెట్టండి బావగారు. బా, పైకి లేవండి. పైకి లేవండి, పైకి లేవండి. మెల్లగా. జాగ్రత్త. ధరణి నువ్వు వెళ్ళి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకురా. అలాగేనండి. పిన్ని 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 అమ్మా ధరణి త్వరగా రా. వస్తున్నానండి. అన్నయ్య ఒకసారి చూడు. ఏంటండి అది? అంటే ఎవరు పగతో కావాలనే చేశారు ఆదిత్య గారు? నాకు అలాగే అనిపిస్తోంది. ఇంత పగబట్టి ఇంట్లో చేరింది ఎవరు? అసలు ఇక్కడ ఫంక్షన్ అని ఎలా తెలిసింది వాళ్ళకి? ముందు శత్రువులు ఎవరో తేలాలి. శత్రువు సంగతి తర్వాత ముందు డాక్టర్కి ఫోన్ చేయండి. రేయ్, ముందు ఆ గేట్లన్నీ మూసేయండి. ఎవరో బయటికి వెళ్ళకూడదు. హలో డాక్టర్, అర్జెంటుగా రావాలి. మా పిన్ని గారి తలకి గాయమైంది. అలాగే అండి, వస్తున్నాను. పోలీస్ స్టేషన్. పిన్ని ఇప్పుడు ఎలా ఉంది? చాలా నొప్పిగా ఉంది ఆదిత్య. దుర్మార్గులు మా అమ్మ తల పగలు కొట్టారు. నాకు
నాకు తగిలాల్సిన దెబ్బ పాపం అత్తయ్య గారికి తగిలింది. ఎవరికైనా దెబ్బ దెబ్బే, బాధ బాధే. అబ్బా, అయినా మనకు శత్రువులు ఉండడం ఏంటి ఆదిత్య? ఎవరై ఉంటారు? పోలీసులకు ఫోన్ చేశాను. ఎవరో ఏంటో వాళ్లే వచ్చి తేలుస్తారు. ముందు దాడి చేసిన వాళ్ళు ఎవరో తెలిస్తే వాళ్ళంతా తేలుస్తాను. రండి డాక్టర్, పిన్ని తల మీద ఎవరో కొట్టారు, ఒకసారి చూడండి. చాలా రక్తం పోయింది. అవును డాక్టర్, చాలా రక్తం పోయింది. డాక్టర్ పర్వాలేదా? ఏం పర్వాలేదు, నేను వెళ్తాను. థ్యాంక్ యూ.